నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక. వారాల పండుగ వేడుకల్లో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు. విజయవాడలో మళ్లీ భారీ వర్షాలు, అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేసిన హోంమంత్రి అనిత. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 11న మాలల నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలంటూ నాయకుల పిలుపు. వరదకు అతలాకుతలమైన ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తూ సమర్థవంతంగా సహాయక చర్యలు చేపట్టారని మంత్రి రాంప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన అన్నమయ్య జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ గతంలో విశాఖలో హుద్హుద్ తుపాను వచ్చిన సమయంలోనూ ఇదే తరహాలో పరిస్థితిని చక్కదిద్దారని అన్నారు. ప్రస్తుతం ఇదే రీతిలో విజయవాడలో వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా సహాయక చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. మీరందరూ చూశారు, గత వారం రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో అయితేనే తెలంగాణలో అయితేనే ఎప్పుడూ లేని విధంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో చాలా క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మన రాజధాని అయిన అమరావతి ప్రాంతంలో, విజయవాడ అయితేనే, గుంటూరు జిల్లాల్లో అతి ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో అక్కడున్న నదులు ఉప్పొంగి ప్రజలకు అలాగే అక్కడున్న జనజీవనానికి అంతరాయం కలిగింది. సమర్థవంతంగా ఆ రోజు వైజాగ్ లో హుదూద్ తుఫాన్ వచ్చిన రోజు ఏ విధంగా బస్సులోనే పనుక్కొని చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ ను కాపాడినారో, ఈ రోజు కూడా పూర్తిగా మంత్రిమండలిని అక్కడే పెట్టుకొని 7 రోజుల నుంచి విజయవాడ ప్రజలకు నేనున్నానంటూ విజయవాడ పట్టణాన్ని అయితేనే అక్కడున్న ప్రజలకు భరోసా ఇచ్చి ధైర్యం ఇచ్చి కాపాడిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని గర్వంగా చెప్తున్నాం. నిన్న మొన్న పత్రికల్లో అయితేనే, సోషల్ మీడియాలో, టీవీలో మీరందరూ చూశారు. ప్రతిపక్ష నేతగా ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఈ రోజు వరద ప్రాంతాల్లో పర్యటిస్తా ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు, నేనేదో గొప్ప కార్యాలు చేసిన 5 సంవత్సరంలో అంటున్నాడు. మేము ఆయన ఒకటే అడుగుతున్నాం, నువ్వు పుట్టి పెరిగిన కడప జిల్లాలో ఆ రోజు రాత్రికి రాత్రే అన్నమయ్య డ్యాం కూలిపోతే నీ యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, నీ దగ్గర ఉన్న కాంట్రాక్టర్లు, వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఆ రోజు పించా ప్రాజెక్టు, ఆ తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు నీటిలో కొట్టుకొని పోయి వందలాది ప్రాణాలు పోతే ఆ రోజు నువ్వు ఒక్కరికి కూడా 1 రూపాయి ఇచ్చి ఆదుకున్న పరిస్థితి లేదు. ఈ రోజు నువ్వు కృష్ణా జిల్లాలో పర్యటించి చంద్రబాబు నాయుడు గారు వయసును కూడా లెక్క చేయకుండా ప్రజల్లోకి వెళ్లి అధికారులను దగ్గర పెట్టుకొని సుమారుగా 100 పైన ఐఏఎస్లు, 20 మంది మంత్రులు, 100 మంది ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల నుంచి వచ్చిన కార్మికులైతేనేం, వ్యాపారవేత్తలైతేనేం, చాలా మంది ఎన్నో స్వచ్ఛంద సంస్థల నుంచి అక్కడికి వచ్చి సేవ అందిస్తా ఉంటే ఈ పనికిమాలిన మనిషి అవాకులు చవాకులు పేలుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడున్న నదుల గురించి గాని, ప్రాజెక్టుల గురించి గాని అవగాహన లేదు. నిన్న మొన్న సోషల్ మీడియాలో చూస్తున్నారు, బుడమేరు అని ఒక వాగుంటే ఆ వాగు గేట్లు ఎత్తినారని చెప్తున్నాడు ఆయన. అదన్నా సరిదిద్దుకోవాలా, ఆయన చుట్టూ ఉన్న నాయకులన్నా చెప్పాలా. ప్రాజెక్టుకు గేట్లుంటాయా, రిజర్వాయర్కి గేట్లుంటాయా, లేకపోతే వాగు అంటే ఏంది, వంక అంటే ఏంది తెలియని విధంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి పోలవరం కంప్లీట్ అయింటే ఈ రాష్ట్రానికి జీవనాడైన పోలవరం మన చేతికి వచ్చింటే ఎన్నో లక్షల ఎకరాలకు ఆయకట్టించే వాళ్ళం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులు కూడా ఆయన చిత్కారంగా మాట్లాడుతున్నారంటే ఒకసారి ఆయన మెంటల్ స్టేటస్ ఏదో మీరు కనుక్కోవాలా. ఈ రోజు నిజంగా విజయవాడ పట్టణంలో ఆ సమస్య రాకపోతే వందలాది మంది ఉద్యోగస్తులైతేనే, ధార్మిక సంస్థలైతేనే, వందలాది మంది వ్యాపారస్తులైతేనే ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చారని నేను అడుగుతున్నా. ఎందుకంటే నిన్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన
గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం సుమారు ఒక రోజు వేతనం 100 కోట్లను ఇవ్వడం జరిగింది. 24 మంది మంత్రులు మేముంటే మా నెల జీతాన్ని ఇచ్చేసినాం. అలాగే వేలాది మంది లక్షలాది మందిగా వచ్చి ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధానిని కాపాడుకునేదానికి మేమున్నామంటే ముందుకొస్తా ఉంటే ఈ వైసీపీ వాళ్ళు మాత్రం దీన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. తప్పకుండా ప్రజలే వీళ్లకు శాస్తి చెప్తారని తెలియజేసుకుంటున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని, ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిన్నటి రోజున నార్త్ వెస్టర్న్ అడ్జాయినింగ్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం అది ఈరోజు ఉదయానికి 5:30 ప్రాంతంలో వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ బలపడి వాయుగుండంగా మారి ప్రస్తుతం అది ఉదయం 8:30 సమయానికి కలింగపట్నంకి తూర్పుగా 280 కిలోమీటర్ల దూరంలోను, గోపాల్పూర్కి తూర్పు ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలోను, పారదీప్కి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతమైంది. అది క్రమేపీ నార్త్ వర్డ్స్ ప్రయాణిస్తూ నెక్స్ట్ 24 అవర్స్లో అది మరింతగా బలపడి డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. అది క్రమేపీ రేపు ఈవినింగ్ కానీ రేపు రాత్రికి కానీ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ తీరంలో ఉన్నటువంటి పూరి మరియు దీఘా ఈ ప్రాంతం మధ్యలో తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మన తీరం వెంబడి ఉన్నటువంటి కోస్తా జిల్లాలకి వైడ్ స్ప్రెడ్ రైన్స్, ఉత్తరాంధ్ర వరకు అయితే వైడ్ స్ప్రెడ్ రైన్స్, దక్షిణ కోస్తా వరకు అయితే మెనీ ప్లేసెస్లోను మోడరేట్ రైన్స్ విత్ హెవీ రైన్స్, సమ్ ప్లేసెస్లో అయితే హెవీ టు వెరీ హెవీ రైన్ ఫాల్స్. మరికొన్ని జిల్లాలకు అయితే నెక్స్ట్ 2 days వరకు ఇవాళ రేపటి వరకు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ ఫాల్ కూడా మనం ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ ఫాల్ అంటే 24 hours పీరియడ్లో మోర్ దాన్ 90 centimeters రికార్డ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం ఈ 2 జిల్లాలు కూడా ఇవాళ రేపు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఉండే అవకాశం ఉన్నట్టు చెప్పాం. ఈ 3 జిల్లాలు కూడా రెడ్ అలర్ట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. హెవీ టు అంటే భారీ టు అతి భారీ వర్షపాతం కూడా మరికొన్ని జిల్లాలకి ఈ కమింగ్ 24 hours వరకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం. అవి విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ అండ్ ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నెక్స్ట్ 24 hours వరకు. అలాగే నెక్స్ట్ మరికొన్ని జిల్లాలకు ఉన్నటువంటి మన కోస్తా ప్రాంతంలో ఉన్న మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల వచ్చే ఛాన్స్ ఉన్నటువంటి జిల్లాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా అండ్ పల్నాడు ఈ జిల్లాలకు కూడా భారీ వర్షం 1-2 చోట్ల వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి తీరం వెంబడి కూడా వాయుగుండం దృష్ట్యా కూడా బలమైనటువంటి ఎదురుగాలులు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో, అలాగే మరికొన్ని సందర్భాలు 70 kilometers వరకు కూడా వెళ్లే అవకాశం చేత తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. కన్సర్న్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ముఖ్యంగా అయితే కలింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ నౌకాశ్రయాలకు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అంటే లోకల్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 3 అంటాం. అంటే ఈ పోర్ట్స్ అందరికీ కూడా దే ఆర్ లైక్లీ టు ఎక్స్పీరియన్స్ స్క్వాలీ వెదర్ విత్ wind speeds more than 40 to 50 kmph. అదర్ నౌకాశ్రయాలు అనేటువంటి మచిలీపట్నం కానీ, నిజాంపట్నం, కృష్ణపట్నం వీటికి 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. అలాగే నెక్స్ట్ వాటర్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈవినింగ్ 5:30 అంటే 17:30 hours హైయెస్ట్ వరకు ఫ్లాష్ ఫ్లడ్ థ్రెట్ ఉన్నటువంటి రిస్క్ ఉన్నటువంటి మోడరేట్ హై ఉన్నటువంటి జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఈ 4 జిల్లాలకు కూడా మోడరేట్ హై రిస్క్ ఉన్నట్టుగా మన ఐఎండీ బులెటిన్స్లో చెప్తున్నాం. విజయవాడలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. తాడేపల్లిలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో నీటి ప్రవాహంపై సమీక్ష నిర్వహించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి దానికి అనుగుణంగా మిగిలిన శాఖలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు వరద ముంపుపై ప్రత్యేక దృష్టి సారించారు.
వందల ఏళ్లుగా దేశక్షేమం కోరుతూ నిర్వహించే వారాల పండుగ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఆదివారం బేముడోలు మండలం గుండుగొల్ను గ్రామంలో వినాయక చవితి మరుసటి ఆదివారం నిర్వహించే వారాల పండుగ వేడుక జరిగింది. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు. ఈ మేరకు గ్రామంలోని 1వ వార్డు బోరింగుపేట, సినిమా హాల్ సెంటర్, డొకలవారిపేట, గణేష్ నగర్, సింగవరం దిబ్బ ప్రాంతాల ప్రభలను దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు, జనసేన మండల అధ్యక్షులు ప్రతి మదన్, కూటమి నాయకులు సింహాద్రి, సాయి కుమార్, బర్నాల శివకుమార్ పాల్గొన్నారు. బేముడోలు మండలం గుండుగొల్ల గ్రామంలో వినాయక చవితి అయిన తర్వాత ఆదివారం రోజున గత వందల సంవత్సరాలుగా మనకి ఇక్కడ ప్రభలతో ఊరేగించి అమ్మవారిని దైవంగా కొలిచి ఎంతగానో నిష్ఠగా వీళ్ళందరూ చేసి ఈ గ్రామం అభివృద్ధి చెందాలని, వాళ్ళు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొని మంచి పండగ వాతావరణంలో, అంటే వేరు ఊళ్ళ నుంచి వేరే దేశాల నుంచి కూడా చాలామంది కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా కుటుంబాలతో కలిసి ఎంతో అద్భుతంగా రంగరంగ వైభవంగా ఈ జాతర మహోత్సవాన్ని పాల్పంచుకుంటాం. అలాగే గ్రామ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి ఇందులో పాల్గొనేటట్టు చేసిన గుండుగొల్ల గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. అందరూ కూడా ఈ గ్రామం అంతా కూడా ఎల్లవేళ అభివృద్ధి చెంది సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా నా నమస్కారం తెలియజేస్తాను. పర్యావరణ పరిరక్షణ కోసం ఈసారి జరిగే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మట్టి వినాయక స్వామి ప్రతిమను ఏర్పాటు చేస్తామని వినాయక చవితి ఉత్సవ యువజన కమిటీ అధ్యక్షులు అఖిల్ పేర్కొన్నారు. కడప నగరంలో కోఆపరేటివ్ కాలనీలో మట్టి వినాయక స్వామి ప్రతిష్ట కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోఆపరేటివ్ కాలనీలో 40 ఏళ్ల పాటు వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని తెలియజేశారు. మన మట్టి వినాయకుని తోటి ఈ వినాయకుని విగ్రహాన్ని పెట్టడం జరిగింది. సో ఈ కోఆపరేటివ్ కాలనీ యూత్కు సంబంధించి మా అమర్ కొడుకు అఖిల్ అయితేనేమే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇక్కడున్న కార్పొరేటరు అందరూ కూడా కలిపి పెట్టడం జరిగింది. సో వారికి అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పర్యావరణం కోసమైనా కూడా మనం మట్టి వినాయకుని ఉపయోగించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల నిజంగా కూడా పర్యావరణానికి హాని జరిగే కార్యక్రమం జరుగుతుంది. సో అందుకోసమే వీళ్ళందరూ స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ మట్టి వినాయకుని పెట్టడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు తెలిసి కడప నగరంలో 50 ఏళ్ల కిందట ఫస్ట్ 7 రోడ్స్ విగ్రహము 40 సంవత్సరాలుగా కోఆపరేటివ్ కాలనీలో పత్రికా విలేకరి అమర్ ప్రతాప్ వాళ్ళ మిత్రబృందుల ఆధ్వర్యంలో కోఆపరేటివ్ కాలనీలో 40 సంవత్సరాలుగా ఇక్కడ విగ్రహం స్థాపిస్తూ వాళ్ళు లేకున్నా ఈరోజు వాళ్ళ తనయుల మిత్రబృందం కూడా కలిసి ఈ ప్రాంతంలో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ 2 విగ్రహాలే కాకుండా ఇప్పుడు కడప నగరంలో దగ్గర ఎన్నో విగ్రహాలు పెట్టి వినాయక చవితి జరుపుకుంటున్నారు. కానీ కోఆపరేటివ్ కాలనీ విగ్రహం అనేది ఒక ప్రత్యేకత ఉంది. ఈ విగ్రహం 15 అడుగులు మట్టితో చేసిన విగ్రహం. కడపలో ఎన్నో ప్లాస్టిక్ ప్యారెక్స్ విగ్రహాలు పెడుతున్నా కానీ వీళ్ళు ఒక ఆదర్శంగా తీసుకొని కడప నగరాన్ని క్లీన్ కడపగా పెట్టే దాంట్లో కడప నగరంలో ఫస్ట్ మట్టి వినాయకుని విగ్రహం పెట్టడం అనేది అభినందించదగ్గ విషయం. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా విగ్రహాలు పెట్టే కాడ ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్కరు కూడా మట్టితో చేసిన విగ్రహాలు పెట్టి కడప క్లీన్గా ఉంచాలనే సంకల్పంతో ముందుకు రావాలని కోరుకుంటున్నా. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.